ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి లాస్ట్ కట్ ఆఫ్ కోసం అయితే నేనైతే చాలా కష్టపడాను ఫ్రెండ్స్. చాలా స్టడీ చేసి మీ ముందుకైతే ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో దీనికోసమని నేను మార్నింగ్ 4 o'clock లేసి తర్వాత 9:30 వరకు అయితే నేను కంటిన్యూస్గా అయితే దీనికోసం అయితే రాస్తూనే ఉన్నాను అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ టేబుల్ అయితే ఫామ్ చేశాను. సో దీనికోసం అంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్కి అయితే షేర్ అయితే చేయండి. సో టేబుల్ ఫామ్ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ 2024కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఎవరైతే నీట్ రాశారో మొన్న ఎగ్జామ్, సో వాళ్ళైతే చాలామంది అయితే చూస్తున్నారు అనమాట కట్ ఆఫ్ వీడియోస్ అవి ఇవి యూట్యూబ్లో. సో వాళ్ళకి తగ్గట్టుగా నేనైతే ఒక అనాలిసిస్ చేసేసి అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీడియో. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఏయూ అండ్ ఎస్వియు, ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వియు యూనివర్సిటీ రీజన్కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అందులోకి వెళ్ళి లాస్ట్ ఇయర్ క్యాస్ట్ వైజ్గా అంటే మీ కేటగిరీ వైజ్గా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కాలేజెస్లో అంటే ఆ కాలేజెస్లో ఈ వర్గానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉండే లాస్ట్ ఇయర్ ఫర్ రౌండ్ 1కి ఫస్ట్ ఫేజ్కి, అంటే రౌండ్ 1లో ఎంతతో ముగిసింది కట్ ఆఫ్ క్యాస్ట్ వైజ్గా అండ్ కాలేజెస్ వైజ్గా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ కొంచెం నా ఎఫర్ట్స్కి అయితే మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా ఇట్లా మీరు షేర్ చేసి ఏమవుతుందంటే ఇక్కడ వ్యూస్ పెరుగుతాయి అనమాట. వ్యూస్ పెరిగితే నాకు కూడా ఇట్లా కొత్త కంటెంట్ నేను స్టడీ చేసి మీ ముందుకైతే తీసుకురావాలి అని నాకు అనిపించాలి కదా. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, రౌండ్ 1 లాస్ట్ ఇయర్కి సంబంధించిన అంటే ఏపీ స్టేట్లో 2023లో కట్ ఆఫ్ వచ్చేసి ఎంతటితో ముగిసింది. సో ఓసీకి ఎంతటితో ముగిసింది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంతటితో కట్ ఆఫ్ అనేది ముగిసింది. అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి కూడా సంబంధించింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో సిఏపీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, సో వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో అందుకోసం అయితే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఒక్కసారి వీడియో పాజ్ చేసేసి. అండ్ ఇది మళ్ళీ చెప్తున్నాను, రౌండ్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ అనమాట. సో మనం ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్, సో విజయవాడ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ అండ్ కట్ ఆఫ్ అయితే మీకు తెలుసు కదా. సో చూసుకోండి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడకి సంబంధించినటువంటి సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఓసీకి వచ్చేసి 558తో ముగిసిందనమాట. సో లీస్ట్ కట్ ఆఫ్ లాస్ట్కి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి 558తో ముగిసింది నార్మల్గా యావరేజ్గా. సో దీనికి సంబంధించి ఓసీ కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి 270 మార్క్స్ వచ్చినా కానీ, నీట్లో మీకు 270 మార్క్స్ వచ్చినా కానీ మీకైతే ఎంబీబీఎస్లో సీట్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఓసీ కేటగిరీకి. అండ్ బీసీఏకి చూసుకున్నట్లయితే 487, బీసీబీకి చూసుకున్నట్లయితే 551. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి చూసుకున్నట్లయితే 588 ఫ్రెండ్స్. అండ్ బీసీడీకి చూసుకున్నట్లయితే 529. అండ్ ఇందులో బీసీడీలోనే మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే 283తో కూడా సీట్ అయితే ఇచ్చారనమాట. సో బీసీఈ 530, ఎస్సీ 465, ఎస్టీ 468. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనమాట. సో వైజాగ్లో ఉంది ఇది. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్, చాలా టాప్ కాలేజ్ అనమాట. సో దీనికి చూసుకున్నట్లయితే ఓసీకి వచ్చేసి 620తో ముగిసిందనమాట కట్ ఆఫ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది పెరిగింది ఈ కాలేజ్లో వచ్చేసి. సో అందుకోసమే స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇందాక చూసిన దాంట్లో మనకి తక్కువ ఉంది సో కట్ ఆఫ్. ఇందులో మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఓసీకి వచ్చేసి పెరిగిందనమాట. సో ఎందుకు అంటే రీజన్ టు రీజన్ అండ్ కాలేజ్ టు కాలేజ్ కట్ ఆఫ్ అనేది వ్యారీ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మీరు చూడండి, ఫస్ట్ వీడియోస్ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే రండి. కానీ ఈ స్టేట్లో ఇంత ఉంది, ఆ స్టేట్లో అంత ఉంది అని చెప్పుకుంటే అది డైరెక్ట్ మీ అది జస్ట్ నార్మల్గా వస్తుంది అంతే. స్టేట్లో యావరేజ్ ఎంత ఉంది అనేది ఇస్తారు. సో దానికి సంబంధించి అంతగా క్లారిటీ ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ చూడండి, ఓసీకి వచ్చేసి 620, బీసీఏకి వచ్చేసి చూసుకున్నట్లయితే 597. అండ్ బీసీఏలోనే సిఏపీకి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, సో సిఏపీ సర్టిఫికేట్ ఉంటే కనుక 408 మార్క్స్కి కూడా సీట్ అయితే ఇచ్చారు లాస్ట్ ఇయర్. అండ్ బీసీబీకి చూసుకున్నట్లయితే 612. అండ్ ఇలాగే బీసీబీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 199. చూడండి ఫ్రెండ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 199 మార్క్స్ వచ్చినా కానీ సో మీకైతే ఇక్కడ సీట్ అయితే ఇచ్చారు లాస్ట్ ఇయర్ బీసీబీ కేటగిరీకి. సో నేను అందుకే చెప్తున్నాను,
ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు ఉంటే కనుక సో మీరు తప్పకుండా అవి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత యూజ్ అయిందో చూడండి. సో ఒక్కరికి సీట్ వచ్చింది అంటే మీకు లైఫ్ దొరికిందనమాట. సో అందుకోసమే చెప్తున్నాను, అట్లాంటి సర్టిఫికేట్స్ అనేవి లూజ్ చేసుకోకండి. సో అటువంటి సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ చాలా అయితే అవసరం పడతాయి. సో అండ్ బీ కేటగిరీలోనే సిఏపి వాళ్ళకి చూసుకున్నట్లయితే 402 అనమాట. 402కి కూడా సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడ బీ కేటగిరీలో నార్మల్గా చూసుకున్నట్లయితే 612 మార్క్స్కి సీట్ ఇస్తే అదే సీట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ ఉన్న సర్టిఫికేట్కి 402 మార్క్స్కి కనుక కూడా ఇచ్చారు సీట్. సో అందుకోసం చెప్తున్నాను. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయరు, నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం సెల్ఫిష్గానే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇక నేను కష్టపడ్డాను కాబట్టి ఫలితం నాకే దక్కాలి. వేరే వాళ్ళకి దక్కితే నాకు అంతగా అనిపించదు కదా. సో నేను కష్టపడ్డాను కాబట్టి నేను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. లేదంటే నాకు అర్హత లేదు, నేను కష్టపడకుండా చేసేస్తే నాకు అవసరం లేదు అంతగా. సబ్స్క్రైబర్స్ పెరగండి పెరగకపోండి నాకు సంబంధం లేదనుకుంటా, కానీ నేను కష్టపడ్డాను కాబట్టి అడుగుతా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో అలానే నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 591. అదే కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 166 మార్క్స్కి కూడా సీట్ అయితే ఇచ్చారు. బీసీడీ కేటగిరీలో చూస్తే 626. అలాగే ఫ్రెండ్స్ బీసీఈ కేటగిరీలో చూసుకున్నట్లయితే 548, ఎస్సీ కేటగిరీలో 546 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలోనే 224కి కూడా సీట్ అయితే ఇచ్చారు. ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 495. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా 1 by 1 చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోద్ది వీడియో. సో నేను అంత ల్యాగ్ చేయలేను. సో మీకు మరీ ఎక్కువగా అయిపోయినా కానీ చూడాలన్నమాట. సో అందుకోసమే చూపించుకుంటూ వెళ్ళిపోతా ఫ్రెండ్స్. సో గుంటూరు మెడికల్ కాలేజీలో చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీలో చూడండి ఫ్రెండ్స్ 605కి ఇచ్చారు సీట్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 249కే ఓసీ కేటగిరీలో సీట్ అయితే ఇచ్చారనమాట. సో అలాగే బీసీఏ బీసీడిఈ అయితే చూసుకోండి. ఇక్కడ బీసీఏలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 180 మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీఈలో చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 111, ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే నార్మల్గా 530కి ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 191 వరకు కూడా ఇచ్చారనమాట గుంటూరు మెడికల్ కాలేజ్లో. సో నెక్స్ట్ రంగారాయ మెడికల్ కాలేజ్లో చూడండి ఫ్రెండ్స్ ఓసీ కేటగిరీ వాళ్ళకి సో ఇంతటితో ముగిసింది. బీసీఏ కేటగిరీ వాళ్ళకి ఇంతటితో ముగిసింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 123 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. అండ్ బీసీడిఈ వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇంతటితో అయితే ముగిసిందనమాట. ఎస్సీ వాళ్ళకి చూడండి, ఎస్టీ వాళ్ళకి చూసుకోండి. అండ్ ఇలా ఎందుకు అంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోదు, తొందరగా అయిపోతుంది అండ్ మీకు కూడా చూసినట్టుగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. సో ఇక్కడికి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఓసీకి ఎంత వచ్చింది. సో బీసీఏ బీసీడిఈ వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బీసీఏ కేటగిరీలో సిఏపి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 340కి కూడా సీట్ అయితే ఇచ్చారు. అలాగే బీ కేటగిరీలో చూసుకున్నట్లయితే సిఏపి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 377 మార్క్స్కి కూడా సీట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇదే ఇక్కడ మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసీ శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సో మనకి ఇంత ఉందన్నమాట. అండ్ జిఎంసీ ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో చూసుకున్నట్లయితే సో చూడండి ఓసీ కేటగిరీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ బీసీఏ బీసీడిఈ ఎస్సీ ఎస్టీ సో ఇంతటితో ముగిసిందనమాట. జిఎంసీ విజయనగరం దీంట్లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 583 అండ్ బీసీఏ 539 అనమాట. బీసీబీసీడిఈ చూసేసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ జిఎంసీ రాజమండ్రి అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి చూడండి బీసీఏ బీసీడిఈ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసేసుకోండి. సో ఇంతటితో అయితే ముగిసిందనమాట కట్ ఆఫ్. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు సో ఇక్కడ వచ్చేసి ఓసీ కేటగిరీ వాళ్ళకి 590 చాలా తక్కువతో ముగిసింది ఫ్రెండ్స్ చూసుకోండి. అండ్ ఇక్కడ కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు అయితే వస్తుంది అనమాట. సో బీసీఏ బీసీడిఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకోండి. అక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో దాంట్లోకి వెళ్ళి నార్మల్గా 405కి అయితే సీట్ అయితే ఇచ్చారు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే 167కి కూడా సీట్ అయితే ఇచ్చారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ కేటగిరీ వైజ్ చూసుకొని అండ్ కాలేజెస్ ఏ కాలేజీలో లాస్ట్ ఇప్పుడు మీకు మొన్న కీ అయితే చెక్ చేసుకున్నారు కదా కాలేజ్ మీ యొక్క కాలేజ్ యొక్క కీ నీట్ యొక్క కీ. సో అందులో మీకు కనుక ఇక్కడ యావరేజ్గా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ చెప్తానులేండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే జిఎంసీ మచిలీపట్నంలో చూడండి ఓసీ కేటగిరీ వాళ్ళకి బీసీఏ బీసీడిఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతతో కట్ ఆఫ్ అనేది ముగిసిందో. అండ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకానీలో చూడండి ఓసీకి 590 అండ్ బీసీఏ బీసీడిఈ ఎస్సీ ఎస్టీ సో ఎంతతో అయితే ముగిసింది ఫ్రెండ్స్. అండ్ కస్తూరి మెడికల్ కాలేజ్ గుంటూరు అనమాట ఓసీ కేటగిరీ 573 అండ్ బీసీఏ బీసీడిఈ చూసేసుకోండి ఇక్కడ ఇంతటితో అయితే ముగిసింది ఫ్రెండ్స్. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో మీకు కనుక హెల్ప్ అవుతుంది ఏదైతే కాలేజ్లో మీకు కనుక సీట్ కావాలో సో దానికి.
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరులో చూడండి ఫ్రెండ్స్, మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి 580, బీసీఏ, బీసీబీ, బీసీటీ, బీసీసీ అండ్ బీసీడీఈ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతతో ముగిసిందో సో చూసుకోండి. అండ్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం, సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి ఎంతతో ముగిసింది అండ్ బీసీఏ, బీసీడీ, డిఈ, ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ఎంతతో ముగిసింది చూసుకోండి కట్ ఆఫ్. అండ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ఇక్కడ వచ్చేసి ఓసీ వాళ్ళకి 565 అండ్ బీసీఏ 503 అండ్ బీసీబీసీడీఈ చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతతో ముగిసిందో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 576తో ముగిసింది, బీసీఏ, బీసీడీఈ ఎంతతో ముగిసిందో మీరు చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతతో ముగిసిందో చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో చూడండి, ఇక్కడ మనకి ఓసీ, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ ఎస్టీతో ఎంతతో ముగిసిందో చూడండి కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ శ్రీకాకుళం, ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఓసీ, బీసీఏ కేటగిరీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీసీబీసీడీఈ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతతో ముగిసిందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ కేర్ విశాఖపట్నం, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 560తో ముగిసింది. అండ్ నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళకి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకోండి ఇక్కడ. అలాగే వచ్చేసి నిమ్రా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మైనారిటీ కాలేజ్ విజయవాడ, సో ఇక్కడ మీరు ఒక్క కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది మీకు. సో ఈ కాలేజ్ మొత్తం మైనారిటీ కాలేజ్, మొత్తం రిజర్వ్ ఫర్ ముస్లిమ్స్ అనమాట. సో ముస్లిం కేటగిరీలో ఎవరైతే ఓసీ కిందికి వస్తారో సో వాళ్ళకి వచ్చేసి ఇంతటితో మోసింది కట్ ఆఫ్. అండ్ ఎవరైతే బీసీబీ కేటగిరీకి వస్తారో సో వాళ్ళకి ఇంతటితో మోసింది. బీసీఈ కేటగిరీకి ఎవరైతే వస్తారో సో వాళ్ళకి ఇంతటితో మోసింది. మొత్తం అయితే ముస్లిం క్యాండిడేట్స్ మాత్రమే ఇది రిజర్వ్డ్ అనమాట మైనారిటీ వాళ్ళకి. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ వేరే వాళ్ళు చేసుకుంటారా, దీన్ని చేసుకోవచ్చా అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఛాన్స్ లేదు ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో చూడండి, మనకి కట్ ఆఫ్ ఎంతతో మూసిందో. సో ఓసీ వాళ్ళకి ఇంత, బీసీ కేటగిరీ వాళ్ళందరికీ ఇంత అనమాట. సో అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతతో ముగిసింది కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్, సో ఇక్కడ ఓసీ కేటగిరీ వాళ్ళకి 601తో ముగిసింది ఫ్రెండ్స్. బీసీఏ, బీసీడీ వాళ్ళకి చూడండి ఇక్కడ. అండ్ సిడిఈ వాళ్ళకి ఇక్కడ చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతటితో ముగిసిందనమాట. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. 502 ఎస్టీ అంటే చాలా ఎక్కువ అనమాట. సో ఎస్సీ వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ రౌండ్ 1లో అయితే ఇంతటితో ఇచ్చారు. సో ఇయర్ ఎలా ఇస్తారో చూడాలి. సో అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓసీ, బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూడండి, బీసీ ఆల్ కేటగిరీ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 581 అనమాట. బీసీ ఆల్ కేటగిరీస్ చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 550 అనమాట. బీసీ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 570తో ముగిసింది. అండ్ మిగతా వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 474, 439తో ముగిసింది అనమాట కట్ ఆఫ్. శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ తిరుపతి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇంతటితో ముగిసింది. సో మిగతా బీసీ కేటగిరీ వాళ్ళకి ఇంతటితో ముగిసింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 470, 431తో అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, సో ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇంతటితో ముగిసింది అనమాట. సో ఈవెన్ దో ప్రైవేట్ కాలేజ్ అయినా కానీ మనకి గవర్నమెంట్ సీట్స్ అయితే ఇలా ఇచ్చారు. మొత్తం ఇక్కడ చూపించింది అంతా కన్వర్ట్ సీట్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఆల్ కేటగిరీ వాళ్ళకి అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పిఈఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఇక్కడ కుప్పంలో ఉంది మనకి ఇది. సో దీనికి వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 556తో ముగిసింది. అండ్ బీసీ ఆల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ కూడా ఇక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి ఆల్ కేటగిరీస్ వాళ్ళకి ఎంత ఉందో స్కోర్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసరికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు, ఓసీ వాళ్ళకి 551తో ముగిసింది. అండ్ బీసీ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ చూడండి 400 పైనే ఉందన్నమాట. సో అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అలానే ఉంది.
సో ఇక్కడ ఇదొక కాలేజ్లో మాత్రం తక్కువ ఉందన్నమాట బీసీ కేటగిరీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అపోలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరులో ఉండేది. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి మీరు చూసుకోండి ఇక్కడ. అండ్ బీసీ ఆల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ SC/ST వాళ్ళకి కూడా 462 424 అయితే ముగిసింది. అండ్ నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ కాలేజ్ అయితే ఇక్కడ రేణిగుంట తిరుపతిలో ఉంది ఇది. సో ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎంతతో ముగిసిందో మీరు చూసుకోవచ్చు. అండ్ బీసీ ఆల్ కేటగిరీ వాళ్ళు చూసుకోండి ఇక్కడ. SC/ST వాళ్ళకి కూడా మీరైతే ఇక్కడ 454 అండ్ 418తో ముగిసిందనమాట. అండ్ నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీ వాళ్ళు చూడండి 518. అంటే ఓసీ అంటే మిగతా వాళ్ళు రాలు, ఇది మొత్తం రిజర్వ్ ఫర్ ఓన్లీ ముస్లిమ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కట్ ఆఫ్ ఉంది కదా, ఈ ఇయర్ ఎంత ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మాకు ఎందుకన్నా అవసరమా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి చెప్తున్నాను ఈ ఇయర్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, NRI ఇన్స్టిట్యూషన్ మెడికల్ సైన్సెస్ ఉందా. సో ఓసీ కేటగిరీకి 565 ఉందా. సో 565 అంటే ఇక్కడ ప్లస్ ఆర్ -5 అయితే అవుతుందన్నమాట ఈ ఇయర్. సో ఇంతకంటే 567 కంటే ప్లస్ ఆర్ -5 కంటే ఎక్కువ అవ్వదు. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఈ వీడియో ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కంటే ఒక ప్లస్ ఆర్ -5 అయితే అటు ఇటు అవుతుంది. అంతకంటే 10-15 మార్క్స్ అయితే వ్యారీ అయితే ఉండదన్నమాట. సో అది. సో ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే మీ కేటగిరీ ఏదైనా కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ కేటగిరీ తగ్గట్టుగా మీకు మొన్న కీ చెక్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి. దానికి తగ్గట్టు ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది, సో ఏ కాలేజీలో వస్తే బాగుంటుంది అనేసి ఒక అనాలిసిస్ అయితే చేయండి. ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కదా, సో ఒక అనాలిసిస్ చేసి మీరు ఒక కన్క్లూజన్కి వస్తే మీకు కౌన్సిలింగ్ టైంలో ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకైతే సీట్ అయితే ఇస్తున్నారు. సో ఇంతటితో 199 184 మార్క్స్కి కూడా సీట్ అయితే ఇస్తున్నారు. సో అలాగే సిఏపి సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఏ కేటగిరీ అయినా కానీ వాళ్ళకి సీట్స్ అయితే ఇస్తున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఎందుకని లాస్ అవ్వాలి. సో అందుకోసమే చెప్తున్నాను, నేను అంత టైం తీసుకొని కూడా మీకోసం అంటూ నేను ఇది టేబుల్ రెడీ చేసి పక్కన మళ్ళీ PH CAP అని యాడ్ చేసుకుంటూ మీకోసం అయితే పెట్టాను కదా. సో అందుకోసమే అనమాట. సో ఎట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ అయితే చేయకుండా ఉండడానికి అయితే నేను చెప్పాను. సో మీకైతే లాస్ట్ ఇయర్ది ఇది మనకి రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ కదా. సో కావాలంటే లాస్ట్ స్ట్రే వేకెన్సీ అండ్ మాప్ ఆఫ్ ఫేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయమన్నా చేస్తాను. ఇంకా తక్కువ మార్క్స్కి కూడా సీట్ అయితే ఇచ్చారు. సో ఆ రౌండ్స్లో కూడా సో అది చేయమన్నా చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ ఇయర్ అయితే చాలా హైగా ఉంటుంది కౌన్సిలింగ్ కావచ్చు, ఏదైనా ప్రక్రియ కావచ్చు. అండ్ మనకి వన్ మోర్ థింగ్, కొన్ని కాలేజెస్ అయితే యాడ్ ఉన్నాయన్నమాట మన ఆంధ్రాలో. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో మెడికల్ కాలేజెస్, దాని ద్వారా కూడా మనకైతే సీట్స్ అయితే పెరగవచ్చు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకైతే నోటీస్ అయితే వస్తుంది. సో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట దాని గురించి. సో అది కూడా నేనైతే చెప్తాను మళ్ళీ మీకు. సో ఏమైనా కామెంట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.